అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రొయ్యల కర్రీ చేయబోతున్నానండి. వీటిని పచ్చి రొయ్యలు అని కూడా అంటారండి. ఇది మొత్తం మనకు క్లీన్ చేసి తీసుకొచ్చినవి. ఫ్రెష్గా మళ్ళీ మనం వాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక 2 times వాష్ చేశానండి. తర్వాత మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. ఆనియన్స్, టమాటో చాప్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధానంగా చిన్నగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకోండి. దాంట్లో చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే 2-3 పచ్చిమిర్చి తీసుకొని స్లైస్ లాగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా. అవి వేగాక ఒక లవంగా, ఒక ఇలాచి, కొంచెం బండపువ్వు, బిర్యానీ ఆకు వేసుకోవచ్చు. తర్వాత అవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా వేగాక పసుపు వేసుకోండి, 1/2 teaspoon. తర్వాత మిక్స్ చేసుకోండి నీట్గా. రొయ్యల కర్రీ ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని వేగాక ఇందాక మనం చాప్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే 5 ఆనియన్స్, 3 టమాటాలు తీసుకున్నానండి. మీకు కర్రీ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. బాగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది పోతుందండి. తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నాక క్యాప్ పెట్టేసి ఒక 5 minutes అలా మగ్గించాలి. 5 minutes తర్వాత క్యాప్ తీసేసి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత క్యాప్ పెట్టేసి ఇంకో 5 minutes దాన్ని మగ్గనివ్వాలి అండి. తర్వాత క్యాప్ తీసేసి టమాటా ముక్కల్ని ఈ విధంగా ట్యాప్ చేయండి. మెత్తగా అయిపోతాయి ఈ విధంగా చేస్తే. ఇలా ట్యాప్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి. పచ్చి రొయ్యలు అంటారు, ఫ్రాన్స్ అని కూడా అంటారండి. అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేయొద్దు, విరిగిపోతాయి. తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అవి. తర్వాత కారం వేసుకోండి. కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 5 minutes క్యాప్ పెట్టేసి ఓపెన్ చేసి చూడండి కొంచెం చేంజ్ అవుతుంది కర్రీ అనేది. ఇప్పుడు ఒక 1/2 glass వరకు వాటర్ని వేసి కలుపుకొని క్యాప్ పెట్టేయండి. ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేసి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఫైనల్గా దీంట్లో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసేసి కలుపుకోండి. వీటిని ఎక్కువగా మిక్స్ చేయకూడదండి, పీసెస్ అనేవి విరిగిపోతాయి. లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి క్యాప్ పెట్టేసేయండి. ఒక 5 to 10 minutes అలాగే వదిలేయండి. తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో రొయ్యల కర్రీ. చూడండి చూస్తూ ఉంటే తినాలనిపించే రొయ్యల కర్రీ. ఇది బిర్యానీకైనా వైట్ రైస్కైనా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. చూస్తుంటూనే నోరూరిపోతుందా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మంచి స్పాంజీగా భలే అనిపిస్తాయి. తింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.